దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియులైన ప్రియ సహోదరి సహోదరులకు, ప్రియ దేవుని బిడ్డలకు, అలాగనే ఫేస్బుక్ ద్వారా ఈ లైవ్ చూస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకు, ప్రియ సంఘ బిడ్డలకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ సాయంకాలపు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క మహాకృప మరి ఈ లాక్డౌన్ టైంలో విశ్వాసులతో అలాగే ప్రియ స్నేహితులతో ఈ రీతిగా ప్రతిరోజు సాయంకాలం లైవ్ ద్వారా ప్రభుని గురించి పంచుకోవడానికి ప్రభు కొరకు దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి నా స్నేహితులు కానీ, బంధువులు కానీ, సంఘ బిడ్డలు కానీ నేటికి క్షేమస్థితిని కలిగి ఉన్నారు. మొదటిగా అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. మంచిది ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క సాయంకాల సమయంలో ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం బోధించబడతా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా సహృదయంతో దేవుని వాక్యానికి స్పందించి అంగీకరించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుని వాక్యము బలమైనది. దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో అద్భుతాలు చేస్తుంది. నేను గతంలో సంఘములో ఒక చిన్న సందేశాన్ని పంచుకున్నాను. అదే సందేశాన్ని మరోసారి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా అందించాలని ఇష్టపడుతున్నాను. ప్రియులారా గమనించినట్లయితే లేఖనాల నుంచి ఒక మాట నేటి సందేశం కొరకు లేదా నేటి సందేశానికి ఆధారమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనము నుంచి రాయబడిన మాటలు చదువుకుందాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి, ఆయన అనగా యేసయ్య, ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పారు. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడయను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వచనాల్లో ఉన్న సారం ఏమనగా, ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్న దినాలవి. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్న దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు ఒక కుష్ఠరోగి వచ్చాడు. కుష్ఠరోగి వచ్చి ఏమంటున్నాడంటే, ఒకటి కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి వచ్చి మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని చెప్పి ఆయనను వేడుకున్నాడు. అప్పుడు యేసయ్య యొక్క స్పందన ఏంటంటే, కనికరపడ్డాడు. మొదట కనికరపడి, నాకిష్టమే, శుద్ధుడవు కమ్ము అని యేసయ్య ఆజ్ఞాపించగా ఆ కుష్ఠరోగము ఆయనను విడిచిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలను ప్రకటిస్తూ ఉంటే చాలామంది వ్యతిరేకంగా మాట్లాడేవారు కూడా లేకపోలేదు. యేసు ప్రభు ఇప్పుడు వస్తున్న సమస్తమైన బలహీనతలను కూడా తీసివేయచ్చు కదా. నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుష్ఠరోగి యేసయ్య దగ్గరకు వచ్చిన రీతిగా యేసయ్య దగ్గరకు రాగలిగే పరిస్థితులలో నేటి క్రైస్తవ సమాజం లేదు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఒక సత్యాన్ని గమనించండి. యేసయ్య కనికరపడి అనేటువంటి మాట, యేసు క్రీస్తు యొక్క కనికరము కుమ్మరించబడి ఉన్న దినాల్లో మనం ఉన్నాము. ఆయన ఎవరిని దాటిపోయే దేవుడు కాదండి, ఆయన అందరినీ కనికరించేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో లేఖనాల్లో చదవబడిన రీతిగా
ఒక మనుషుడు తనకు కుష్ఠరోగాన్ని కలిగి ఉన్నాడు. ఆ మనుషుడు తనకు కుష్ఠరోగాన్ని కలిగి ఉన్నాడు. ఆ మనుషుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఈ రోజున ప్రతి మనిషి కూడా ఏదో ఒక అవసరత కలిగి ఉన్నాడు. ఏదో ఒక అవసరత కలిగి ఉన్నాడు. ఆ అవసరతను బట్టి ఆ కుష్ఠరోగులో ఉన్నటువంటి లక్షణాలు నేడు ఎంతమంది కలిగి ఉన్నారు అనేటువంటి సంగతిని దేవుని సేవకుడిగా ప్రసరిస్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా. ఇక్కడ మనం గమనించవలసిన సత్యం ఏంటంటే, యేసు క్రీస్తు కనికరము మన మీద పోయబడుతున్న దినాల్లో ఉన్నాం. ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. తన యొద్దకు ఎవరు వచ్చినా కూడా ఆయన తన కార్యములు చేయడానికి. దేవునికి మహిమ కలుగును గాక. కుష్ఠరోగి యేసయ్య దగ్గరకు వచ్చి అనేటువంటి మాట. ఈ రోజున యేసయ్య దగ్గరికి ఎవరు వస్తున్నారండి? ఈ రోజున ఆ బలహీనత కలిగిన వ్యక్తి ఆ బలహీనత నుంచి విడిపించడం యేసయ్యకు సాధ్యమని గ్రహించి యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య ఒక రోగాన్ని తీసివేస్తాడని యేసయ్య దగ్గరికి రమ్మని నేను చెప్పట్లేదు, కానీ యేసయ్య దగ్గరకు వస్తే జరిగేటువంటి శ్రేష్టమైన అనుభూతి ఏంటంటే, మొదట ఆయన గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు. సహజంగా చాలా మంది ఎవరైనా చనిపోతే అయ్యో చనిపోయారు పాపం అని ఏడుస్తారు. కానీ యేసయ్య అన్నారు, బ్రతికుండి రక్షణ లేని ప్రతివాడు చచ్చల స్థితిలోనే ఉన్నాడు అంటున్నాడు. సో యేసయ్య దగ్గరకు వస్తే మొదట మనిషికి దొరికేది ఏంటంటే, అపరాధముల చేత పాపముల చేత చచ్చల స్థితిలో ఉన్న మనిషికి రక్షణ భాగ్యం దొరుకుతుందండి. దేవునికి స్తోత్రం. రక్షణ భాగ్యం దొరికిన మనిషికి మరణం ఏ రూపంలో వచ్చినా కూడా నిత్యత్వం ఉంది అనేటువంటి ఒక గొప్ప అష్యూరెన్స్ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మనుషులకు ఇచ్చినటువంటి గొప్ప వరం అది. దేవునికి మహిమ కలుగును గాక. నీవు బలహీనతలో ఉన్నావో, నీవు అవసరతలో ఉన్నావో, నీవు కష్ట సమయంలో ఉన్నావో, నీవే స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రియ సహోదరి సహోదరుడా, యేసు అనే రక్షకుడు, యేసు అనే సర్వశక్తి కలిగిన ప్రభు ఈ లోకంలో ఉన్నాడు. ఆయన కనికరము భూమి మీద సంచరిస్తున్న దినాల్లో మనం ఉన్నాము. యేసు అని ఆయన దగ్గరకు నీవు రాగలిగితే, ఇక్కడ కుష్ఠరోగి అన్నాడు, నీకు ఇష్టమైతే ప్రభు ఏమన్నారు? నాకు ఇష్టమే. దేవునికి స్తోత్రం. నీవు రక్షణ పొందుట యేసయ్యకి ఇష్టం. నీవు బాగు చేయబడుట యేసయ్యకి ఇష్టం. నీవు నీ జీవితాల్లో సమృద్ధిని అనుభవించుట యేసయ్యకి ఇష్టం. నా ప్రియ సహోదరి సహోదరుడా, అయితే చాలా మంది ఏం చేస్తారంటే, అందరితో పాటు మనము అన్నట్టు, లేదా అందరి దేవుళ్ళలో యేసు కూడా ఒక్కడు అన్నట్లు, సరే సహాయం చేయొచ్చు కదా ప్రభువా, మాకు కూడా సహాయం చేయొచ్చు కదా, మాకు కూడా ఇవ్వచ్చు కదా, మమ్మల్ని కూడా బాగు చేయొచ్చు కదా అనుకుంటూ ఉంటారు, అంటూ ఉంటారు. ప్రియమైన వాళ్ళారు, అలా కాదండి. కుష్ఠరోగికి తనకు అవసరత ఉంది. ఆ అవసరతను బట్టి కుష్ఠరోగి ఏం చేశాడు అంటే, మొదట యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరకు వచ్చిన కుష్ఠరోగి ఏం చేశాడంటే, మోకాళ్ళుని. దేవునికి స్తోత్ర. ఇక్కడ ఒక చిన్న సంగతి ఫేస్బుక్ లైవ్ చూస్తున్న క్రైస్తవ సహోదరుడితో పంచుకోవాలనుకుంటున్నాను. గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచమంతా కూడా కరోనా వైరస్ విస్తరిస్తున్న భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతమంది ప్రభు పాదాల దగ్గర మోకాళ్ళు ఉనుతున్నారు. ఇంకా ముచ్చట్లేనా? ఇంకా సినిమాలు షికారులేనా? ఇంకా లోక సంబంధమైన వ్యవహార శైలిలోనే జీవితాన్ని గడుపుతున్నారా క్రైస్తవులుగా ఉంటూ? ప్రభు కనికరము పొందుకొనుటకు, ప్రభు చేయు అద్భుత కార్యములు అనుభవించుటకు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళునవలసిన సమయంలో ఉన్నాము. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు అంటే తెలియని వారైతే ఆయన యొద్దకు రావడానికి ప్రయత్నం చేయండి. మీ యందు ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు.
మీ యందు ఆయన కనికరపడుటకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఎరిగిన వ్యక్తిగానే ఉన్నట్లయితే ఈ ప్రతికూలమైన పరిస్థితులలో ఈ ప్రతికూలతను జయించుటకు ఆయన ఎదుట మోకాళ్ళునే ఆత్మీయ స్థితి నీవు కలిగి ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మోకాళ్ళుని వేడుకుంటున్నాడు. దేవునికి స్తోత్ర. ఎంతమంది రోజున అయ్యా మేము కష్ట సమయంలో ఉన్నాం, అయ్యా మేము కరువులో ఉన్నాం, మేము ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నాం, ఇదిగో ఈ కరోనా అనేటువంటి అయ్యా మరిక వైరస్ నైనా అయ్యా ఇదిగో తండ్రి ప్రపంచాన్ని వణికిస్తున్న దినాలలో ఉన్నామయ్యా. నీ కనికరము మా మీద కృపరించవా, నీ కాపుదల మాకు దయచేయవా అని వేడుకునేవారు ఉన్నారా అంటే ప్రార్థన జీవితం ఎంతవరకు అంటే ఏదో ప్రభు సహాయం చేయన్నట్లుగా ఉంది. కానీ అవసరతలో ఉన్న నీ కుష్ఠరోగ అలా చేయలేదండి. ప్రభుని కనుగొన్నాడు, ప్రభు యొద్దకు వెళ్ళాడు. ప్రభు యొద్దకు వెళ్ళిన ఆ వ్యక్తి మోకాళ్ళుని వేడుకోవడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేక క్రైస్తవ సహోదరి సహోదరులకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన ఎదుట మోకాళ్ళుని వేడుకునే ఆత్మీయ స్థితి ఈరోజు నీకు అవసరమైంది. నీ సమయానికి వ్యర్థం చేసే సమయం ఇది కాదు. లోకంతో వెచ్చలవిడిగా తిరిగే సమయం ఇది కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు పాదాల దగ్గర మోకాళ్ళుని వేడుకొనుచు రోదనతో కన్నీటితో ఆయనకు మొరపెట్టే సమయం. ఇక్కడ నేను మీకు ఒక ఉదాహరణ జ్ఞాపకం చేయాలి. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన పరిచర్య చేసిన దినాల్లో ఆయన మార్గం గుండా వెళ్తా ఉన్నాడండి. వెళ్తా ఉంటే అదే మార్గంలో భిక్షం ఎత్తుకుంటున్నాడు ఒక ఆయన పేరు భర్తమై. భిక్షం ఎత్తుకుంటున్న భర్తమై ఎలాంటి వాడు అంటే గుడ్డివాడు. ఈ గుడ్డివాడు త్రోవ పక్కన భిక్షం ఎత్తుకుంటున్నాడు. అదే త్రోవలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్తున్నారు. ఈ గుడ్డివాడు అనేక మంది జన సమూహం వెళ్ళడాన్ని, ఆ అలికిడిని గమనించిన గుడ్డివాడు అడిగాడు, ఏంటి ఎవరో వెళ్తున్న శబ్దం, అనేక మంది త్రోవలో నడుస్తున్న శబ్దం వస్తా ఉంది, ఏంటి అని అడిగాడు. అడిగినప్పుడు ప్రియులరా, అక్కడున్న మనుషులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి శిష్యులు కానివ్వండి, గుడ్డివాడు కదా, ఏ గుడ్డివాడా తప్పుకో అని ఆ గుడ్డివాడిని అణిచివేయడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మీకు. ఈ లోకములో, ఈ సమాజంలో బాగున్న వారికి బలహీనులు లోకువ, ధనికులకి పేదవాడు లోకువ, అందంగా ఉన్నవాడికి అందం లేనివాడు లోకువ. అలాగే ఆ మనుషులు కానివ్వండి, ఆ శిష్యులు కానివ్వండి, గుడ్డోడా ఉండు ఉండు అన్నారు. కానీ గుడ్డోడు ఏం చేశాడు తెలుసండి? దాటిపోతున్న యేసయ్యను గమనించిన, లేదా నజరేయుడైన యేసు ఈ మార్గాన్ని వెళ్తున్నాడని గమనించిన గుడ్డివాడండి కేక వేయడం ప్రారంభించాడు. నజరేయుడైన యేసు నన్ను కరుణించు. యేసయ్యకు వినబడలా, ఏదో వెళ్ళిపోయాడు ఆయన అనుకోలేదండి. దావీదు కుమారుడా నన్ను కరుణించు, మరలా కేక వేశాడు. యేసయ్యకు వినబడలా. మరలా దావీదు కుమారుడా నన్ను కరుణించవయ్యా అని కేకలు వేశాడు. ఆ కేకల ఫలితం తెలుసండి, అంత దూరం వెళ్ళిపోయిన యేసయ్య నిలబడ్డాడండి, వెనక్కి తిరిగి చూశాడండి. ఎవరు నన్ను పిలుస్తుంది అని పిలుస్తున్నాడు అని చెప్పబడిన ఆ మాటకు యేసయ్య వచ్చాడు, నీకేం కావాలి? నాకు చూపు కావాలి. వెంటనే విమన్ దేవుని బిడ్డలారా, ప్రభువు భర్తమైకి చూపునిచ్చారు. మనుషులు ఏ గుడ్డివాడా నువ్వు ఊరుకుండు అన్నారు. కానీ అవసరతలో ప్రభు కొరకు కేకలు వేసిన భర్తమై విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈరోజు నువ్వెవరివైనా కావచ్చండి. నువ్వు క్రైస్తవుడు అయితేనే ప్రభు కార్యం చేస్తాడని చెప్పట్లేదు. నీవెవరివైనా, నీ అవసరత ఏదైనా, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని ఆయన యొద్ద మాట్లాడగలిగితే, ఆయనను వేడుకొనగలిగితే, ఆయన ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేయగలిగితే ప్రభు సహాయాన్ని తప్పకుండా నీవు పొందుకోగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కరికరము కలిగిన దేవుడు అండి, ఆయన కరికరము కలిగిన దేవుడు. ఈ సందేశంలో ఒకే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక కుష్టి రోగి ప్రభు దగ్గరికి వచ్చాడు. నీకు ఇష్టమైతే నాకు సహాయం చేయవావు అని వస్తే ప్రభు అన్నారు, ఇష్టమే అన్నారు, ముట్టి బాగు చేశారు. నువ్వు కూడా యేసే దగ్గరికి రాగలిగితే, ఆయన ఎదుట మోకాళ్ళను వేడుకొనగలిగితే, నువ్వే స్థితిలో ఉన్నా నీ స్థితిని మార్చగలిగిన దేవుడు, నేను ఆరాధించుచు ప్రకటించుచున్న దేవుడు. ఈ కొద్ది సందేశం ద్వారా
ప్రభువుని నమ్ముదామా? ప్రభు యొద్దకు వద్దామా? ప్రభు ఎదుట మోకాళ్ళుని నా స్థితి విషయంలో నీ కనికరము కృమ్మరించవా అని అడిగితే, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మన్నట్టుగా, నాకిష్టమే నీవు బాగవు, నాకిష్టమే నువ్వు బ్రతుకు, నాకిష్టమే నీవు సమృద్ధిని అనుభవించని ప్రభు తప్పక నీ కొరకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన కృపను అనుభవిస్తావా? ఆయన కృప సమృద్ధి కలిగింది. ఆ కృప ప్రభునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, కృపాసక్తి సంపూర్ణానికి పొందగా ప్రియ నిబిడల కొరకే ప్రార్థన చేస్తున్నా. ఈ మాటలు విని అందరైతే విశ్వాసముతో నీ ఎదుకు వస్తారో, ఈ మాటలు విని అందరైతే విశ్వాసముతో నీ ఎదుట మోకాళ్ళని వేడుకుంటారో, నిశ్చయముగా యేసు నామములో వారిని సహాయము పొందుకొనుటకు దేవా సహాయం చేయండి. ప్రపంచాన్ని బట్టి పీడిస్తున్న కరోనా నుంచి ప్రజలను విడిపించండి ప్రభువా. కరోనా బారిన పడిన వారికి స్వస్థతను దయచేయండి. నీ గొప్ప రక్షణ ఈ ప్రపంచం అంతా అనుభవించినట్లు సహాయం చేయండి. క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక.